గురుకుల విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ మండిపడ్డారు. రేవంత్ పాలనలో ఫుడ్ పాయిజన్తో పలువురు విద్యార్థులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని బోయినపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో వారి నేతృత్వంలో బీఆర్ఎస్వి గురుకుల బాట 30 నుండి 6వ తారీఖు వరకు జరిగే కార్యక్రమాలలో భాగంగా ఇవాళ బోయినపల్లి మండలానికి సంబంధించినటువంటి గురుకుల పాఠశాలను సందర్శించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మరి గురుకుల పాఠశాలలలో ఇప్పటికీ కొన్ని వేలాది మంది ఫుడ్ పాయిజన్ అయి ఆసుపత్రుల పాలైనటువంటి సందర్భం. అదేవిధంగా ఇదే గురుకుల పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థులు 42 మంది ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భంగా నిజంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు 180 నుంచి 200 గురుకుల పాఠశాలలు ఉంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దళిత, గిరిజన, బడుగు బలహీన, మైనారిటీ వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే ఒక్క చదువుతో మాత్రమే అని చెప్పి సుమారుగా 1029 గురుకుల పాఠశాలలు ఈ తెలంగాణ రాష్ట్రంలో పెట్టి మరి ఒక్కో విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి నాణ్యమైనటువంటి పౌష్టికాహారాన్ని అందించి ఇవాళ దేశానికే మరి ఇవాళ తెలంగాణ పిల్లలు తలమానికంగా ఉండే విధంగా ఎవరెస్ట్ మలావత్పూర్ అనేటువంటి అమ్మాయి ఎవరెస్ట్ శిఖరం ఎక్కడంతో పాటుగా మరి అనేక మంది వేలాది మంది పైలట్లుగా, అదేవిధంగా ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, ప్రొఫెసర్స్గా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా మరి ఆ గత 10 ఏళ్లలో తీర్చిదిద్దితే 11 నెలల కాంగ్రెస్ పాలనలో ఇవాళ వీళ్ళ విద్యార్థుల జీవితాలు చిన్నాభిన్నం అయిపోయి ఇక పురుగులన్నం మరి నాడేమో పౌష్టికాహారం కేసీఆర్ గారి నేతృత్వంలో పౌష్టికాహారం ఉంటే ఈరోజు కాంగ్రెస్ 11 నెలల పాలనలో పురుగులన్నం పెడుతున్నటువంటి మరి పరిస్థితి కాంగ్రెస్. మార్పు అంటే పురుగుల అన్నం పెట్టడమేనా మార్పు?